అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎమ్మెల్సీ నామినేషన్లకు చివరి రోజు కావడంతో నల్గొండలో కలెక్టరేట్ వద్ద కోలాహలంగా మారిందని చెప్పొచ్చు. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థుల సంబంధించి వాళ్ళ నామినేషన్లు చివరి రోజు కావడంతో అంతా కూడా పెద్ద ఎత్తున 3 ఉమ్మడి జిల్లాల నుంచి కూడా ఆ టీచర్స్ చాలా పెద్ద ఎత్తున కూడా తరలి రావడం జరిగింది. ఎవరికి వారు కూడా యూనియన్లు ఆ బల ప్రదర్శనకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్జీ కాలేజ్ నుంచి మొదలుకొని ఎన్జీ కాలేజ్ క్లాక్ టవర్ మీదుగా కలెక్టరేట్ కు వచ్చి కూడా ఆ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. పిఆర్టీ నుంచి చూసినట్టయితే పిఆర్టీ నుంచి ఆ శ్రీపాల్ రెడ్డి ఆ భారీ ర్యాలీతో నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. మరొక అభ్యర్థి జాక్టో నుంచి ఆ పూల రవీందర్ ఆ బీసీ సంఘాలతో కలిసి కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి కూడా నామినేషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎప్పుడూ లేనంత కోలాహలం ఈసారి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెలకొందని చెప్పవచ్చు. పూర్తిగా వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించి రిటర్నింగ్ అధికారిగా నల్గొండ కలెక్టరే ఉన్నారు. ఆ నామినేషన్లు దాఖలు చేసేది కూడా నల్గొండ కలెక్టర్ కార్యాలయం కావడంతో కూడా వాళ్ళ చివరి రోజు కావడంతో పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. 3 ఉమ్మడి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున టీచర్స్ వీరికి మద్దతుగా కూడా తరలి రావడంతో ఆ ట్రాఫిక్ జామ్ కూడా నెలకొన్నటువంటి ఆ పరిస్థితి అయితే మనం చూస్తున్నాం చెప్పవచ్చు. ఇప్పటికే ఆ యూటీఎఫ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో యూటీఎఫ్ నుంచి నర్సిరెడ్డి ఆ పోటీలో ఉన్నారు. మరొక వైపు తాపస్ నుంచి బీజేపీ ఆ తరపున సరోత్తమ్ రెడ్డి పోటీలో ఉన్నారు. పిఆర్టీ నుంచి శ్రీపాల్ రెడ్డి, అదేవిధంగా జాక్టో నుంచి పూల రవీందర్. ఈ విధంగా ఎవరికి వారు ఆ హోరాహోరీగా బల ప్రదర్శనకు దిగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. 27వ తారీఖున పోలింగ్ ఉండబోతుంది. ఇక వరుసగా ఇవన్నీ కూడా ప్రచారం హోరెత్తించిన చెప్పవచ్చు. పిఆర్టీయుకు ప్రధానంగా పిఆర్టీ నుంచి చూస్తే అంతా కూడా పిఆర్టీయు కీలకంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి సరోత్తమ్ రెడ్డి గతంలో పిఆర్టీయు స్టేట్ ప్రెసిడెంట్ గా పోటీ చేయడం పదవి చేపట్టడం జరిగింది. అదేవిధంగా పూల రవీందర్ కూడా గతంలో పిఆర్టీ నుంచి ఆ ఎమ్మెల్సీగా గెలుపొందడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పిఆర్టీ నుంచి శ్రీపాల్ రెడ్డి కూడా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పిఆర్టీలో ఉన్నటువంటి ఈ గ్రూపు వైరాలన్నీ కూడా అభ్యర్థులంతా కూడా ఎక్కువ సంఖ్యలో పోటీ చేస్తుందో తమకు కలిసి వస్తుందని సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో చూసినట్లయితే 24,900 మంది ఓటర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 24,900 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 200 పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి. రిటర్నింగ్ అధికారిగా ఇలా త్రిపాఠి ఉన్నారు. నల్గొండ కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 27న ఆ పోలింగ్ జరగనుంది. మొత్తం నల్గొండ కలెక్టరేట్ పరిసర ప్రాంతాలు చూసినట్లయితే 100 మీటర్ల వరకు కూడా ఎవరిని అనుమతించినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ బారికేడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నల్గొండ ఆ ఎన్జీ కాలేజీ మొదలుకొని కూడా దాదాపు 3 కిలోమీటర్ల వరకు కూడా ఎవరికి వారు ర్యాలీలు నిర్వహించి ఎక్కడికక్కడ మొత్తం ప్రతిభల టీచర్లంతా కూడా వాళ్ళు లీవ్ తీసుకొని మరీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒక దశలో ఇది ఒక బల ప్రదర్శన అని చెప్పవచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున టీచర్లంతా కూడా మహిళా టీచర్లు కానీ మిగతా టీచర్లు కానీ అంతా తమకే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని చూపించడానికి అటు పిఆర్టీ నుంచి కానీ యూటీఎఫ్ నుంచి కానీ తాపస్ నుంచి కానీ అన్ని పూల రవీందర్ జాక్టో నుంచి కానీ ప్రతి ఒక్కరు కూడా భారీగా తరలి రావడం జరిగింది. 3 ఉమ్మడి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. వాళ్ళ నామినేషన్ల ప్రక్రియ సాయంత్రం 3 గంటలతో కూడా ముగుస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రధానంగా చూసినట్లయితే అటు యూటీఎఫ్ నుంచి నర్సిరెడ్డి, పిఆర్టీ నుంచి శ్రీపాల్ రెడ్డి, జాక్టో నుంచి పూల రవీందర్, అదేవిధంగా బీజేపీ నుంచి సరోత్తమ్ రెడ్డి మాత్రం పోటీలో ఉన్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా గతంలో ఎప్పుడూ లేనంత విధంగా ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నిక, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి పోటీ వాతావరణం ఉందో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదే విధమైనటువంటి పోటీ వాతావరణంతో కూడా మొత్తం కోలాహలంగా మారినటువంటి పరిస్థితి నల్గొండ కలెక్టరేట్ వద్ద కనపడుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.